తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అని తెలిపారు. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అని ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. సభలో గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. అదేవిధంగా హైడ్రాపై కీలక కామెంట్స్ చేశారు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం, స్వార్థం లేదన్నారు రేవంత్ రెడ్డి. పర్యావరణ పునర్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. లేక్ సిటీ ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. కేరళ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదనే ఉద్దేశంతోనే చర్యలు తీసుకుంటామన్నారు. భూమాఫియాగాలు, కేటుగాలు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని క్లారిటీ ఇచ్చారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అని తెలిపారు. తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఒకవైపు గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు, క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. చెరువులు నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే తిరగ రాస్తున్నాం. మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు 10 ఏళ్ల కాలంలో కేవలం ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ, దాదాపుగా 23 లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని నిరూపించి ఈనాడు ప్రజా పాలనను ముందుకు తీసుకువెళ్తున్నాము. 6 నెలల వ్యవధిలో 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈ గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా? ఇది రైతుల విషయంలో మా కమిట్మెంట్.